నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. క్షీరాబ్ది ద్వాదశి రోజున పూజ చేసుకోవడానికి మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. అవేమిటో ఇప్పుడైతే తెలియజేస్తాను. క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం అండి. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాము. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించిన రోజు కాబట్టి ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తాము. ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతండి. అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగు పెడతారు. బృందావనం అంటే ఏదో కదండి, తులసి అండి. తులసి అంటే లక్ష్మి అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టుతో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమ కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే తగిన ఫలితాలు అయితే వస్తుందండి. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని వేదాలు అయితే ఉన్నాయండి. అయితే మనం ఈ పూజకి ముందుగానే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. ఈ పూజ అనేది మనం సాయంత్రం వేళల్లో చేసుకోవాలండి. తులసికి ఉసిరి చెట్టుకి వివాహం అనేది జరిపించాలి. వాళ్ళిద్దరిని ఒక చోట ఉంచేసి మనం పూజ అనేది నిర్వహించాలి. ఒకవేళ మీరు ఈ పూజ చేసుకోవాలంటే ముందుగా తులసి కోట మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు తులసి కొమ్మనైతే తెచ్చుకోండి. ఈరోజు తెచ్చుకొని ఇంకా ఉసిరి కొమ్మ కూడా ఒకటి తెచ్చుకొని ఈ రెండింటిని అయితే మనం పూజించాలండి. ఒకవేళ మేము విదేశాల్లో ఉంటాము, మాకు ఇలా తులసి చెట్టు ఉసిరి చెట్టు దొరకదు అనుకునే వాళ్ళు మనకి ఉసిరివి ఇప్పుడు చిన్న చిన్న ప్రతిమలు అయితే వస్తున్నాయండి. మట్టివి కానీ మన ఇత్తడి కానీ రాగి కానీ బంగారపు కానీ ఇలాంటి చిన్న చిన్న ధాతువులు లాంటివి అయితే వస్తున్నాయి. వాటినైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు ఉసిరి చెట్టు దొరకలేదనుకుంటే విష్ణుమూర్తి విగ్రహం కానీ లేదా కృష్ణుడిని కానీ ఆ తులసి కోటలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. నా దగ్గర ఉసిరి ముక్క అయితే ఎక్కడ దొరకలేదండి. అందుకని నేను కృష్ణుడి విగ్రహం ఉంటే ఆ కృష్ణుడి విగ్రహమే తులసి కోటలో అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజకు కావాల్సిన పూలు అన్నీ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. చక్కగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపు రాసి అలికి ముగ్గులు అనేది వేసుకోవాలి. ఈరోజు పూజకి చేసుకునే దగ్గర మనం పద్మం ముగ్గు శంకు చక్రాల ముగ్గులు అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ పద్మాలు శంకు చక్ర ముగ్గు అయితే వేసుకున్నాను. చక్కగా ముగ్గు అనేది వేసుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు అయితే చల్లుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. ఈ రోజున మీకు కుదిరితే విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు పువ్వులను ఇంకా లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలంటే ఇష్టం కాబట్టి ఈ రెండింటిని తెచ్చుకొని పూజ అయితే చేసుకోండి. ఒకవేళ అవి దొరకలేదనుకుంటే మీకు ఏ అందుబాటులో ఉంటే అవైనా తెచ్చుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకా ఇక్కడ నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు కూడా పూజలో పెట్టుకుంటున్నా అండి. మీ దగ్గర ఉంటే అవి కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే పెట్టుకుంటున్నాను. నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటే అవి కూడా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని వాటిపైన బియ్యం వేసుకొని ఆ విగ్రహాలు కూడా పెట్టుకున్నా అండి. మన ఇవన్నీ ఏంటంటే ముందుగానే అన్నీ చేసి పెట్టుకుంటే మన పూజలో కూర్చున్నాక ఎక్కడ లెగవకుండా పూజ అనేది ప్రశాంతంగా అయితే చేసుకోగలుగుతాము. ఇంకా నా దగ్గర స్వామివారి పాదాలు ఉంటే అవి కూడా పెట్టుకున్నా అండి. ముందుగా మనం పసుపుతో గణపతిని అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు పసుపుతో గణపతిని చేసుకోలేకపోయినా ఒక చిన్న విగ్రహం అయినా పెట్టుకొని ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించిన తర్వాతే మనం తులసి అమ్మవారికి ఉసిరి చెట్టుకి పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా పూజలు అనేది మనం ద్వాదశి దీపాలు అనేది వెలిగిస్తామండి. ఈ ద్వాదశి దీపాలు అనేది ద్వాదశి అంటే 12 కాబట్టి ఈ 12 నుండి తర్వాత ఎన్ని దీపాలైనా మనం వెలిగించుకోవచ్చండి. ఈ 12 దీపాలు అనేది మనం పిండి ప్రమిదలైనా చేసుకోవచ్చు, లేదా ఉసిరి దీపాలైనా వెలిగించుకోవచ్చు, మట్టి ప్రమిదలైనా వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 ఉసిరి దీపాలైనా నా 13 ఇవి పిండి ప్రమిదలు అయితే చేసుకున్నా అండి. ఈ పిండి దీపాలు అనేది ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ దీపాలు ఇవన్నీ ఏంటంటే మనం ముందే రెడీ చేసి పెట్టుకొని పూజలో కూర్చొని ఇలా అలంకరణ అనేది చేసుకున్న తర్వాత మనం పూజ అనేది ప్రశాంతంగా కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఈ విధంగా పిండి ప్రమిదలు అయితే అన్నీ ముందుగా
ఇలా ముందుగానే పిండి ప్రమిదలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని కొన్ని తమలపాకులు వేసుకొని ఆ తమలపాకుల మీద ఈ పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాండి. మీ ఇష్టం ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చండి. ఇంకా ఈరోజు 360 ఒత్తుల దీపం వెలిగించుకోవచ్చు, ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు, పిండి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా మనం తులసి కోట దగ్గరైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా మనం ఈ తులసి కుండిని మనం హాల్లో పెట్టుకొని, అంటే మన హాల్ ప్లేస్ ఎక్కువగా ఉంటే హాల్లో పెట్టుకొని ఇంకా అలంకరణ బాగా చేసుకుందాం అనుకునే వాళ్ళు హాల్లో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదా మనం చేసుకునే పూజా మందిరంలో అయినా వీటినన్నిటిని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఇదిగోండి నేను ఈ విధంగా చక్కగా అలంకరణ అనేది చేసుకున్న స్వామి అమ్మవార్లకి చేసుకొని ఇంకా నీ పూజలు అయితే ప్రశాంతంగా కూర్చొని ఈ పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుగా మనం దీపారాధన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గణపతికి పూజించాలండి. గణపతికి పూజ చేసిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్న ద్వాదశి దీపాలు ఉన్నాయి కదండి, ఈ ద్వాదశి దీపాలు అనేది వెలిగించుకోవాలి. ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత స్వామివారి అష్టోత్తరాలు కానీ స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు, సహస్రనామము, ఇంకా తులసి అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి. ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం కథ అయితే చదువుకోవాలండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ అయితే ఉంటుంది. ఈ కథ అయితే చదువుకోవాలి. మీకు ఆనవాయితీ లేదు, మేము ఈ పూజ చేసుకోవచ్చా అనే చాలామందికి సందేహం అయితే ఉంటుందండి. కొంతమంది ఏంటి తులసి చెట్టు పెంచుకునే ఆనవాయితీ ఉండదు, వారైనా చేసుకోవచ్చా అనేది ఉంటుంది. తులసి చెట్టు పెంచుకునే ఆనవాయితీ లేకపోయినా కానీ మనం ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తామో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ తులసి చెట్టుకు పూజ అయితే చేసుకోవచ్చండి. తులసి చెట్టు అంటే ఎవరో కాదండి, ఆ లక్ష్మీదేవి స్వరూపమే. ఆ తల్లికి పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీలు ఆచారాలు ఏమీ అవసరంలా ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకొని ఆ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేయాలా అనే సందేహం అయితే ఉంటుందండి. ప్రతి సంవత్సరం చేస్తే మనకే మంచిదండి. లేదా మీకు ఎప్పుడు కుదిరిన వాళ్ళు చేయండి. మీరు ఇంత ఎక్కువ అలంకరణ చేసుకొని అలా చేసుకోలేకపోయినా సరే సింపుల్గా ఆ తులసి అమ్మవారి దగ్గరైనా మనం విష్ణుమూర్తి కృష్ణుని కానీ ఏదైనా విగ్రహం ఉంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆ విగ్రహం అయినా పెట్టుకొని సింపుల్గా దీపారాధన చేసుకున్నా చాలండి ఈ రోజున. ఇంకా పూజకి సంబంధించిన సామాన్లన్నీ అంటే పూలు కానివ్వండి, కొబ్బరికాయ, ప్రసాదాలు ఇవన్నీ కూడా మనం ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. ప్రసాదాలు ఈరోజు స్వామివారికి వడపప్పు, పానకం, చలిమిడి సమర్పిస్తే సరిపోద్దండి. అమ్మవారికి వచ్చి పాలతో చేసిన ఏమన్నా తీపి పదార్థం అయితే తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. వీటన్నిటిని ఏంటంటే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకొని మనకు పూజకి కావాల్సిన వస్తువులన్నీ మన దగ్గర పెట్టుకొని మనం పూజ అయితే ప్రారంభిస్తే పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే ముందుగా ఎక్కడికి లెగవకుండా కూర్చొని మన పూజ అంతటిని ప్రశాంతంగా అయితే చేసుకోగలుగుతాము. ఉదయం పూట ఇంట్లో ఈ ద్వాదశి రోజున లక్ష్మీనారాయణకి పూజ చేసుకున్న తర్వాత మరలా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిపి పూజ అయితే చేయాలండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఉపవాస విరమణ చేయాలి. ఈ విధంగా మన ద్వాదశి రోజున పూజ అయితే తులసి వివాహం అని పూజ అయితే చేయాలండి. ఈ పూజ ఎలా చేసుకోవాలో అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.